హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరైతే ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటో ఈ కొమ్మలు అలోవెరా ఇసుక పట్టుకొని కూర్చుంది అని చెప్పేసి అనుకుంటున్నారా? ఇవైతే చామంతి కొమ్మలండి. 20 days బ్యాక్ నేను ఒక చామంతి మొక్క అయితే తీసుకున్నాను. అది చూడగా ఇలా అయితే ఎండిపోతుంది. సరే ఎండిపోతుంది అని చెప్పి సగానికి కట్ చేశాను. కట్ చేసిన కొమ్మల్ని పాడేయడం ఎందుకా అని చెప్పేసి ఇలా అయితే ట్రై చేస్తున్నాను. ట్రై అంటే ఇది ఫోర్ టైమ్స్ ఏమో ట్రై చేశాను. అవి అయితే నాకు రిజల్ట్ని అయితే ఇచ్చింది. రిజల్ట్ ఇవ్వడానికి ఇసుక అలోవెరా జెల్ అండి, ఇంకేమీ అవసరం లేదు. చూడండి, ఇసుకనైతే మనం ఫుల్గా తడిపి పెట్టుకోవాలి. తడిపి పెట్టుకున్న తర్వాత ఈ కొమ్మల చుట్టూ ఉన్న ఆకులు, పువ్వులు, మొగ్గలు అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. ఆ కొమ్మని తీసుకెళ్ళి డైరెక్ట్గా అలోవెరా జెల్ అప్లై చేసేసి ఇసుకలో గుచ్చడమే అండి. ఇట్లా గుచ్చిన 20 daysకి మనకి ఈగ అన్నది మంచిగా వస్తుంది, ఏరు కూడా మంచిగా వస్తుంది. ఇది ఎలా చెప్తున్నా అంటే ఇంతకుముందు నేను ట్రై చేశాను కదా, అందుకే చెప్తున్నాను. అలానే మీరు మట్టిలో పెట్టి ట్రై చేయొద్దు. మట్టిలో అయితే అస్సలు రాదు. నేనైతే ఇదైతే చెప్పగలను, ఎందుకంటే నేను ఇలా ట్రై చేశాను కాబట్టి ఇదైతే రిజల్ట్ ఇచ్చింది కాబట్టి ఈ వీడియో మీ వరకు తీసుకొస్తున్నాను. చూడండి, అన్నీ ఇలా పెట్టేసిన తర్వాత ఒక్కొక్క కొమ్మ కింద గ్యాప్ అన్నది ఉంది. ఆ గ్యాప్ లేకుండా చక్కగా వేలు పెట్టేసి మొత్తం నీట్గా చేయాలి. ఆ గ్యాప్లో గాలనుకో వెళ్ళింది అంటే ఆ కొమ్మ అయితే అస్సలు బతకదు. ఇది మాత్రం వాస్తవము. మీరు ఎంత నీట్గా చేసుకుంటే అన్ని మొక్కలు మీకు సొంతం అవుతాయి. దగ్గర నేను 20 కొమ్మలు 30 కొమ్మలు పెట్టాను. అన్నీ రావాలని చెప్పేసి అనుకుంటున్నాను. మన దగ్గర ఇప్పుడు వేస్ట్ కవర్ ఒకటి ఉంటుంది కదా, ఆ వేస్ట్ కవర్ గాలాడకుండా పైన నుంచి పెట్టేయాలి. పెట్టేసి పినిస్తో ఒక 10 to 15 హోల్స్ అయితే పెట్టాలండి. ఓన్లీ పినిస్తోనే పెట్టండి. నాకులాగా కట్టర్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు. నాకు ఆ టైంలో పినిస్ లేక కట్టర్తో హోల్స్ పెట్టేశాను. మీరైతే అలా చేయొద్దు. ఇలా పెట్టిన తర్వాత 20 days ఇది పక్కన ఉంచండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్, లైక్ అండ్ షేర్, కామెంట్.